పెన్షన్ టెన్షన్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ తొలిసారిగా పెన్షన్ల పంపిణీలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జూలై 1వ తేదీ రాత్రి 10 గంటల కల్లా 61.95 లక్షల మంది అంటే దాదాపు 95.5% పెన్షన్ పంపిణీ చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డ్ అని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా కానీ గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పెన్షన్ పంపిణీ జరగలేదు. వారు ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో ఒక్క రోజులో అత్యధికంగా 97% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91% పెన్షన్ పంపిణీ పూర్తయింది. ఉదయం 6 గంటల నుంచి 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్తశుద్ధితో, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డు సాధ్యమైంది. గత ప్రభుత్వంలో 3,000 ఉన్న పెన్షన్ 1000 పెంచి 4,000, గత 3 నెలల పెంపు 3,000 కలిపి 7,000 పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 1న ఇంటి వద్దే అందించారు. మొత్తం 65.18 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,20,097 మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నట్టు సమాచారం. దీంతో కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్టయింది. అయితే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలంలోని చేబ్రోలు గ్రామంలో స్వయంగా పెన్షన్లు అందించారు. దీంతో దేశంలోనే కొత్త ఒరడికి సీఎం, డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టినట్టయింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు.